శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆర్య ద్విశతిలోని కొన్ని శ్లోకములు 16వ అధ్యాయం నుంచి. త్రయోదశ ప్రాకారః వైఢూర్యమయః తస్యోదీచ్యాం హరితిః తబక సుషమావలీఢవియదంతః వైఢూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వర్ణః. ఇంతకు ముందు చెప్పినటువంటి 12వ ప్రాకారము లోపలి వైపున ఎగువన గుత్తులుగా ఉన్న పువ్వులతో తాకబడిన ఆకాశపు అంచులు కలదై వైఢూర్య రత్న రచితమగు 13వ ప్రాకారము నా చేతస్సునకు విమలత్వమును ప్రసాదించుగాక. అధిమధ్యమే తయోః పునః అంబాచరణావలంబిత స్వాంతాన్ కర్కోటకాదినాగాన్ కలయామః కించ బలిముఖాన్ అనుజాన్. ఈ 12, 13 ప్రాకారముల నడుమ అంబపాద అవలంబనము అగు మనస్సులు కల కర్కోటకాది నాగులను బలి మొదలగు దానవులను ధ్యానింతును. గంధవః సంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజాంఘికస్తస్య వాసవమణి ప్రణీతో వరణో బహుళయతు వైదుషీం నిషదాం. ఇంకా పైన ఎగువన 7 యోజనముల దూరమున ఆకాశ ఊర్ధ్వభాగమును కూడా దాటిపోయి పిక్క బలము వేగము కలదియు ఇంద్రనీలమణి రచితము అగు ప్రాకారము నిర్మల జ్ఞానమును వృద్ధి చేయుగాక. మధ్యక్షోణ్యామనయోర్మహేంద్ర నీలాత్మకాని చప్సరాంసి శతోదరీ సహాయాన్ భూపాలానపి పునః పునః ప్రణుమః. 13, 14 ప్రాకారముల నడుమ మహేంద్ర నీలమణులతో చేయబడిన సరస్సులను తమ తమ భార్యలతో కూడిన 16 చక్రవర్తులను మాటిమాటికి నమస్కరింతును. ఆసుగయోజన దూరే తస్య ఊర్ధ్వం కాంతిధవళిత దిగంతః ముక్తా విరచిత గాత్రో ముహుః అస్మాకం ముదే భవతు వప్రః. ఈ 14వ ప్రాకారం లోపల ఎగువ భాగమున తన కాంతిచే తెల్లగా చేయబడిన దిగంతములు ముత్యములతో నిర్మింపబడినటువంటి దేహము కల 15వ ప్రాకారము మాటిమాటికి మాకు సంతోషము కలిగించున్నది అగుగాక. ఇచ్చట అన్ని దిక్కుల అధిష్టాన దేవతలు ఉండు స్థలము. ఆవృత్యోః అధిమధ్యం పూర్వస్యాం దిశి పురందరః శ్రీమాన్ అభ్రము విటాధిరూఢో విభ్రమం అస్మాకం అనిశం ఆతనుతాత్. 14, 15 ప్రాకారముల నడుమ తూర్పు దిక్కువైపు శోభావంతుడును పూజ్యుడును అభ్రము అగు జగస్త్రీకి పతియగు ఐరావతమును అధిరోహించిన వాడగు ఇంద్రుడు ఎల్లప్పుడూ మాకు విలాసమును అజ్ఞానమును తొలగించుటను విభ్రమమును విస్తారముగా చేయుగాక. అదే విధముగా ప్రదక్షిణతో ఆగ్నేయమందు అగ్నిహోత్రుడును దక్షిణమున దండధరుడు యముడును నైరుతియందు ఖేటము ఖడ్గము కర్ర ధరించువాడగు నిరుతియును పశ్చిమమున వరుణుడును వాయవ్యమున గోరక్షనాథుడును ఉత్తరమున కుబేరుడును తస్యైవ పూర్వసీమని తపనీయారచిత గోపురే నగరే కాత్యాయనీ సహాయం కలయే సీతాంశు ఖండచూడాలం.
తత్పుర షోడశవర్ణస్థలభాజస్తరుణ చంద్రచూడాలాన్ రుద్రాధ్యాయే పఠితాన్ రుద్రాణి సహచరాన్ భజే రుద్రాన్. ఈశానమున బంగారుతో చేయబడిన గోపురములు కల నగరమున పార్వతీ తోడుగా కలవాడును చంద్రఖండము చూడాలంకారముగా కలవాడును అగు శివుని నమస్కరింతును. ఆ శ్రీదేవి నగరపు 15, 16వ ప్రాకారముల నడుమ ఆశ్రయించిన వారును లేత చంద్రుడు శిరోభూషణములుగా కలవారును రుద్రాధ్యాయమును పఠింపబడిన వారును రుద్రాణులు సహచరులుగా కలవారును అగు రుద్రులను సేవింతును. పవమాన సంఖ్యయోజన దూరే బాలాతృణమేచకస్తస్య సాలో మరకతరచితః సంపదం అచలాం శ్రియం చ పుష్ణాతు. ఆ 15వ ప్రాకారము లోపల వైపుగా ఎగువన లేత గడ్డి వలె నల్లనిదై మరకత మణులతో నిర్మింపబడిన 16వ ప్రాకారము అచలముగు సంపదను శ్రీని వృద్ధి చేయునుగాక. అచ్చటి అలౌకిక తాటి చెట్లను ధ్యానింతును. తత్ర ఏవ మంత్రిణీ గృహ పరిణాహం తరళకేతనం సదనం మరకత సౌధమనోజ్ఞం దద్యాద్ ఆయుంషీ దండనాథాయాః. ఈ ప్రదేశమందే మంత్రిని శ్యామలా గృహపు వెడల్పు కలిగి చంచలమ్మగు జెండాలు కలదై గరుడ పచ్చలతో నిర్మింపబడిన సౌధములతో మనోహరమగు దండనాథాదేవి సదనము మాకు ఆయువులను ప్రసాదించుగాక. అందలి 5 ఆవరణములు బిందువు, త్రికోణము, వృత్తము, షడ్రసము అను వృత్తద్వయం ఇది. వీటితో ఏర్పడిన చక్రమునందు సంచరించునదియును హల ముసల శంఖ చక్ర అంకుశ పాశ అభయ వరస్ఫురితమస్తా కూలంకషానుకంపా కుంకుమ జంబాలితస్తనా భోగా ధూర్తానాం అతిదూరా వార్తాశేష అవలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ. హలము, ముసలము, శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయము, వరము వీటితో ప్రకాశించు హస్తములు కూలంకఠ సమగ్రమగు అనుకంప దయ కలిగినటువంటి మరియు ధూర్తులకు చాలా దూరముగా ఉన్నటువంటి వార్తాళి అనగా జీవిత విధానం బోధించేటువంటి వార్తాళీ దేవి కోరబడిన ప్రయోజనముల కోరికలను ఇచ్చునది అగుగాక. తస్యాహ పరితో దేవీ స్వప్నేష్యున్మత్త భైరవీ ముఖ్యా ప్రణమత జంభిన్యాద్యాః భైరవ వర్గాంశ్చ హేతుక ప్రముఖాన్. ఆమె చుట్టూను ఉన్నవారును స్వప్నేశి, ఉన్మత్త, భైరవి మొదలగు దేవతలను, జంభిని మొదలగు దేవతలను, హేతుకులకు 12 మంది భైరవులు సమూహము వారికి నమస్కరింతును. ఆ తర్వాత 17వ ప్రాకారమున ఆవరణయో అహర్నిశహం అంతరభూమౌ ప్రకాశశాలిన్యాం ఆసీనం అంబుజాసనం అభినవ సింధూర గౌరమహం ఈడే. ఈ 16, 17 ప్రాకారముల నడిమి భూమియందు కూర్చున్నవాడును నూతనమగు సింధూరము వలె గౌరవర్ణము కలవాడునగు బ్రహ్మదేవుని నేను స్తుతింతును. ఆ తర్వాత 7 యోజనముల దూరములో 18, 19 ప్రాకారముల నడిమిన ఆ కక్షను నా హృదయమునందు ఎల్లప్పుడూ ధ్యానింతును. తత్ర స్థితం ప్రసన్నం తరుణతమాల ప్రవాళ కిరణాభం కర్ణ అవలంబి కుండల
కందళితాభీషు కవచితకపోలం కంబు సుదర్శన విలసత్కర పద్మం కంఠలోల వనమాలం ముచుకుంద మోక్షఫలదం ముకుందం ఆనందకందం అవలంబే. అచ్చట ఉన్నవాడును ప్రసన్నుడును లేత చీకటి చిగురాకుల కిరణముల కాంతి వంటి దేహకాంతి చెవుల నుండి వేలాడు కుండలములు ఉండి మొలకెత్తుచున్న కిరణములచే కవచము కలదిగా చేయబడిన కపోలములు కలవాడును మెరపు వలె ప్రకాశించు పట్టు వస్త్రం కలిగి శ్రీవత్సం అను మచ్చను కౌస్తుభమును రత్నమును వక్షమున ధరించిన వాడును ఆశ్రిత జనుల లక్షభారమును వహించు పాదపద్మములు శంఖచక్రములచే ప్రకాశించు కరపద్మములు కంఠమున చలించుచున్న వనమాల కలిగి ముచుకుందుడను భక్తునకు మోక్షఫలము ఇచ్చిన ఆనందకంద స్వరూపుడగు ముకుందుని ధ్యానింతును. తద్వర్ణ ఉత్తర భాగే తారాపతి బింబచుంబి నిజ శృంగ వివిధమణి గణపుటితో వితరతు సాలో వినిర్మలాం ధిషణాం. ఆ 18వ ప్రాకారము లోపల ఎగువన చంద్రబింబమును తాకుచున్న తన శిఖరములు కలదై వివిధమైన మణుల సమూహముచే నిర్మింపబడిన 19వ ప్రాకారము వినిర్మలమగు బుద్ధిని మాకు అనుగ్రహించుగాక. అందలి సహస్ర స్తంభ మండపమని లోకమున ప్రసిద్ధమైన కక్షను నమస్కరింతును. ప్రణుమః తత్ర భవానీ సహచరం ఈశానం ఇందుఖండధరం శృంగారనాయకామనుశీలన భాజోసి భృంగినంది ముఖాన్. ఆ కక్షయందు భవానీ సహాయుడు అను చంద్రఖండధరుడును అగు శివుని కామేశ్వరి మంత్రజపమును ఆశ్రయించి ఉన్న భృంగి నంది ప్రముఖులగు తద్ ఉపచరులను నమస్కరింతును. తస్యైణవాహయోజన దూరే వందే మనోమయం వక్ప్రం అంకురన్మణికిరణాం అంతరకక్ష్యాం చ నిర్మలా మనయో. ఆ తర్వాత 7 యోజనముల దూరములో 20వ ప్రాకారము మొలకెత్తుచున్న మణికిరణములు కలదియు నిర్మలమగు ఈ 19, 25వ ప్రాకారముల నడిమిన కక్షని నమస్కరింతును. అక్కటి అమృత స్వరూపమగు దిగుడు బావిని ధ్యానింతును. ఆ దిగుడు బావికి నడుమ చంచలమును మణి నిర్మితము అగు పడవపై విహరించుచు నికటస్థపోత నిలయాః శక్తిః శతవిధృత హేమశృంగజలైః పరిషించంతీం పరితః తారాం కారుణ్యగర్వితాం వందే. తన సమీపమునున్న పడవలపై ఉన్న శక్తులను తన చేత ధరింపబడి ఉన్న బంగారు కొమ్ముల ఎందలి నీటితో అన్ని వైపులను పూర్తిగా తడుపుచు యవ్వనముచే గర్వించినదియు నిండు యవ్వనము కలదియు అగు తారాదేవిని నమస్కరింతును. ప్రాగ్ ఉక్త సంఖ్యయోజన దూరే ప్రణమామి బుద్ధిమయసాలం అనయోః అంతరకక్ష్యాం అష్టాపదమేదినీం రుచిరాం. తర్వాత బుద్ధిమయమగు 21వ ప్రాకారము నమస్కరింతును. 20వ 21వ ప్రాకారముల నడుమనున్న కక్షను కూడా నమస్కరింతును. మాణిక్యతరణి నిలయాం మధ్యే తస్యాం అదారుణ కపోలం అమృతే శీత్యభిధానాం అంతఃకలయామి వారుణీం దేవీం సౌవర్ణకే నిపాతన హస్తాః సౌందర్యగర్వితా దేవ్యః తత్పురతః స్థితిభాజో వితరం త్వస్మాకమాయుషాం వృద్ధిం.
ఇక్కడ రెండవ బావి. ఇవి రెండును ఇడా పింగళ సంకేతాలు. ఈ వాపి మధ్యమందు మాణిక్యములతో చేయబడిన పడవ ఆవాసము కాగా, మదముచే ఎర్రనైన చెక్కిళ్ళు కల అమృతేశియను పేరు కల వారుణీదేవిని నమస్కరింతును. ఆ వారుణీదేవికి ముందు భాగమున నిలబడిన బంగారుతో చేసిన తెడ్లను చేత ధరించిన వారును, సౌందర్యంచే గర్వించిన వారును అగు దేవుళ్ళు మాకు ఆయుర్వృద్ధిని దానము చేయుదురుగాక. ఇది ఇంద్రియ అతీత స్థితి, అమృతేశ్వరి ఉపాసన. తస్య పృషదస్వ యోజన దూరే అహంకార సాలమతి తుంగం వందే తయోశ్చ మధ్యే కక్ష్యాం వలమానమలయ పవమానాం వినుమో విమర్శవాపీం సౌషుమ్న సుధాస్వరూపిణీం తత్ర వేలాతిలంఘ్య వీచీ కోలాహలభరిత కూలవనవాటీం. అక్కడుండి 7 యోజనల దూరములో అత్యున్నతమగు అహంకారమయమగు 22వ ప్రాకారము. ఈ 21, 22 ప్రాకారముల నడుమ సంచరించుతున్న మలయ మారుతముల కక్షను నమస్కరింతును. సుషుమ్నా నాడి నుండి స్రవించు అమృత రూపమయ అయినదియు చెలియలి కట్టను అతిలంఘించు అలల కోలాహలములతో నిండిన తీరమందలి అరణ్యముల వరుసలు కలదై అచ్చటనున్న విమర్శనా వాపి అను దిగుడు బావిని స్తుతింతును. ఇది 3వ బావి. కురువింద తరణి నిలయాం కులాచల స్పర్ధి కుచన మన్మధ్యాం కుంకుమ విలుప్త గాత్రీం కురుకుల్లాం మనసి కూర్మహే సతతం. కురువింద పద్మరాగ మణులతో చేసిన పడవయందు ఉండినదియు కుల పర్వతములతో పోటీ చేయు స్థనముల బరువుచే వంగిన నడుము, కుంకుమ పువ్వు మెయ్యిపూతలతో పూయబడిన శరీరము కలదియు అగు కురుకుళ్ళ దేవిని ఎల్లప్పుడూ మనస్సునందు నిలుపుకొందుము. కురుకుళ్ళ కులేశ్వరి. తత్సాలో ఉత్తర భాగే భానుమయం వప్రం ఆశ్రయే దీప్రం మధ్యంచ విపుల మనయోః మన్యే విశ్రాంతం ఆతపోద్గారం. తర్వాత సూర్యమయమగు 23వ ప్రాకారమును ఆశ్రయింతును. ఈ 22, 23 కక్షల మధ్య నడిమి భాగమును అచ్చట విశ్రాంతి తీసుకొనుచు స్వయం ప్రకాశమగుచున్న ఎండను ధ్యానింతును. చక్షుస్మతి ప్రకాశన శక్తిఛాయా సమారచిత కేలిం మాణిక్యముకుట రమ్యం మన్యే మార్తాండ భైరవం హృదయే. అక్కడ చక్షుస్మతి, ప్రకాశన శక్తి, ఛాయ అను దేవతలతో క్రీడా విలాసములు చేయుచు మాణిక్యములతో చేయబడిన కిరీటముచే మనోహరుడునగు మార్తాండ భైరవుని నా హృదయమున ధ్యానింతును. ఇది అనాహతములోని ఇంద్రియాది శక్తులకు మూలము. ఇందుమయసాలం ఈడే తస్య ఉత్తరతః తుషారగిరి గౌరం అత్యంత శిశిర మారుతం అనయోర్మధ్యం చ చంద్రికోద్గారం తత్ర ప్రకాశమానం తారానికరైః పరిష్కృతోద్దేశం అమృతమయ కాంతి కందళమంతః కలయామి కుందసితం ఇందుం. తర్వాత తెల్లని మంచు కొండవలె చంద్రమయమగు 24వ ప్రాకారమును, దాని మిడిమ ఉన్నటువంటి చల్లగాలితో కూడిన వెన్నెల గ్రక్కుచున్నటువంటి కక్షల నడిమి భాగమును కూడా స్తుతింతును. అచ్చట ప్రకాశించుచున్న వాడును నక్షత్ర సమూహముచే అలంకరింపబడిన పరిసర దేవతలను కలవాడును, అమృతమయులగు కాంతుల మొలకలను కలవాడును, మల్లెపూల వలె తెల్లని వాడు అగు చంద్రుని నా మనస్సున ధ్యానింతును. శృంగారసాలం ఈడే
శృంగోల్లసితం తదుత్తరభాగే మధ్యస్థలే తయోరపి మహితాం శృంగారపూర్వికాం పరిఖాం. ఈ పరిఖ అగర్త 24వ భాగమున లోపల శిఖరముల ప్రకాశించుచున్న శృంగార ప్రాకారమును 24-5 ప్రాకారముల నడుమ పూజ్యమగు శృంగ పరిఖను కూడా స్తుతింతును. తత్ర మణినౌ స్థితాభిస్తపనీయా ఆవిరచితాగ్నిహస్తాభిః శృంగారదేవతాభిః సహితం పరిఖాధిపం భజే మదనం. ఈ 24-25 ప్రాకారముల నడుమన మణులతో చేసిన నౌకయందు బంగారంతో చేయబడిన అగ్నులు తమ చేతులందు కలవారు అగు శృంగార దేవతలతో కూడిన ఆ పరిఖ అగడిత అధిపతియగు మన్మధుని సేవింతును. ఈ ప్రాకారము దాటుట బహు కష్టము. కేవలము మోహము కామ వికారములు తగ్గించుకుని వారే దీనిని దాటగలరు. కానీ సంసార రాగులకు అనేక సంకల్పములు మోహములు కలవారికి అనేక వికల్పములు కలవారు దీనిని దాటలేరు. శుద్ధ చిత్తులు మాత్రమే దాటగలరు. ముఖ్యమైనటువంటి ఈ 25 ప్రాకారములు దాటిన తర్వాతనే దేవీ సదన దర్శనము. 28వ అధ్యాయము శృంగారమయము అధ్యాయము సమాప్తము. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.